పహల్గాం ఉగ్రదాడితో భారత్ క్షణక్షణం రగిలిపోతోంది. దీంతో భారత్ ఆర్మీ గురి చూసి కొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 25 నిమిషాల్లో అంతా ముగిసింది. పాక్ పై జరిపిన మిసైల్స్ దాడిపై భారత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించాయి. పాక్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ ఊచకోత మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే అంతా ఖతం చేసింది భారత ఆర్మీ. దీంతో ఆపరేషన్ సింధూర్ విజయమైంది. ఇక భారత్ ప్రతీకారంపై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. ఇంతవరకు పాక్ ఉగ్రవాదులు భారతదేశంపై ఎన్నిసార్లు దాడులు చేశారో, ఎంతమంది అమాయకులను పొట్టున పెట్టుకున్నారో, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేశారో, ఇలా అన్ని వివరాలను భారత రక్షణ శాఖ మీడియా సమావేశంలో వెల్లడించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రాంతాలపై భారత్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. అర్ధరాత్రి రఫేల్ జెట్లతో ఊచకోత షురూ చేసింది. భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకొని అటాక్ చేసింది. తాజాగా ఈ ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదంలో 350 మంది భారతీయులు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. 600 సైనికులు మృతి చెందారు. 1400 మంది సైనికులు గాయపడ్డారు. ఇకపై ఇలాంటివి ఉండకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ బాధ్యత తీసుకుంది. పాక్ ఉగ్ర సంస్థల కోసం టీఆర్ఎఫ్ పనిచేస్తోంది. టీఆర్ఎఫ్ ద్వారా ఎల్ఈటీ దాడులను భారత్లో కొనసాగిస్తోంది అన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడిన వారిని గుర్తించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోంది. భారత్ పై రానున్న రోజుల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సింధూర్ జరిగిందని విక్రమ్ మిశ్రీ అన్నారు. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ 1:05 నిమిషాలకు ప్రారంభమై 1:30 నిమిషాలకు ముగిసిందని తెలిపారు. ఆ 25 నిమిషాల వ్యవధిలోనే 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆపరేషన్లో పాక్లోని టెర్రర్ ఇండక్షన్ తో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేశామని తెలిపారు. అఫ్జల్ కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడులు చేశామని సోఫియా ఖురేషీ చెప్పారు.